ఈ రోజు నేనైతే గోదావరి ఒడ్డునే ఉన్న ఒక చేపల మార్కెట్ని మన ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో నేను వెళ్దామని నిర్ణయం తీసుకుని బయలుదేరానండి. బయలుదేరగానే ఒక బ్రిడ్జ్ కిందకి అయితే గోదావరి బ్రిడ్జ్, వైనతేయ నది బ్రిడ్జ్ కిందకి అయితే రావడం జరిగింది. ఈ బ్రిడ్జ్ అయితే పాషలపూడి బోర్డర్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కిందకి రాగానే కింద ఒక పెద్ద ఆయన చేపలు అయితే వేటాడుతున్నాడు అనమాట అండి, గేలంతో పట్టుకుని. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించి ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. 2 బ్రిడ్జిలు అనమాట. ఒకటేమో రైల్వే బ్రిడ్జి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది, మరొకటి రోడ్ బ్రిడ్జ్ అనమాట. 2 బ్రిడ్జిల మధ్యన ఆయన గాలం వేస్తుంటే గోదావరి సందపూట చాలా అందంగా అయితే నాకు కనిపించింది. అందుకే నేనైతే ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో అనంతరం నేనైతే చేపల మార్కెట్ అయితే చూపించాలనుకుంటున్నాను. మనమైతే పాషలపూడి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామన్నమాట అండి. మనం అదే బోర్డర్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బోర్డర్ ఫిషింగ్ హార్బర్లో చేపలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రస్తుతానికి అయితే రోడ్డు మీద ఉన్నామండి. ఈ డౌన్కి వెళ్తే ఈ ఫిషింగ్ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. డైలీ కూడా ఉంటుంది, సండే అయితే ఎక్కువగా ఉంటుంది, నార్మల్ డేస్ అయితే సోగా అయితే మార్కెట్ ఉంటుంది. ఇక్కడైతే మనకి లైవ్ ఫిష్ అయితే దొరుకుతాయి అనమాట అండి. హాయ్, నేను జగదీష్, నా ప్రయాణం ఏం ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనం బోర్డర్ చేపల మార్కెట్కి అయితే వచ్చామండి. ఫిషింగ్ మార్కెట్ ఇది డైలీ ఉంటుంది, సండే అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మార్కెట్ లోకి వెళ్ళి ఈ చేపల రేట్లు ఎలా ఉన్నాయి, చేపలు ఎలా ఉన్నాయి, లైవ్ ఫిష్ ఏంటి, క్వాలిటీ ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ప్రస్తుతానికి టైం వచ్చి 4 అయిందనమాట అండి. ఇక్కడైతే మనకంతా కూడా లైవ్ ఫిష్ ఎక్కువగా నంబర్ 1 సముద్రపు చేపలు, గోదావరి చేపలు అయితే మాత్రమే దొరుకుతాయి. చెరువు చేపలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం అయితే లేదనమాట అండి. ఎక్కువగా ఆయిల్ చేపలు అంటే గోదావరిలో కానివ్వండి, సముద్రంలో కానివ్వండి, ఈ వేసే ఆయిల్ అంటే ఒక పెద్ద వాళ్ళతో వేటాడే దాన్ని ఆయిల్ అంటారు అనమాట అండి. ఆయిల్ నుంచి వచ్చిన చేపలు అయితే పట్టుకొచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఒక పెద్ద ఆయన ఈ పచ్చినీళ్ళు వేసుకోవడం ఉంటుందని చెప్పి చింతకాయలతో సహా తెచ్చి అమ్మేస్తున్నాడు. కొయ్యంగా అయితే మనకి రెగ్యులర్గా దొరికే చేపల్లో రేట్లు ఎక్కువగా ఉండే చేపలు ఒక చేప అనమాట అండి. ఆయన కోసి చేప పేరు గుమ్మడి సొర అనమాట అండి. అది సుమారు ఒక 7 కేజీల నుంచి 8 కేజీల వరకు ఉంటుంది అనమాట, పెద్ద చేప బాగానే. దాన్ని అయితే వాళ్ళు ఒక వాట 100 రూపాయలు చొప్పుని చేసి అయితే కట్ చేసి అయితే అమ్ముతున్నారు అనమాట. దాని పేరు వచ్చి గుమ్మడి సొర అనమాట అండి. మనోడైతే చేప కోస్తున్నాడు. అంటే చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఒక వాటర్ సరిపోతుంది అనమాట. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి చిన్న చేపలు అయితే ముళ్ళు ఉంటాయి అన్నమాట అండి. ఇటువంటి చేప అయితే ముళ్ళు పెద్ద అడ్డుగా ఉండవు అనమాట. ఇక్కడ ఈ పెద్ద ఆవిడ కలిపి పచ్చిరీలు అయితే ఒలుస్తున్నారనమాట అండి. మనకి ఒలిచిన పచ్చిరీలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇంకోటి ఇక్కడైతే ఈ మత్స్యకారులంతా కూడా తెచ్చి అయితే చేపలు అయితే అమ్ముతున్నారు అనమాట, విక్రయిస్తున్నారు. అవి కనిపించే మనకు కొయ్యంగులు అనమాట. అవి చిన్న చేపలు. ఎక్కువగా అయితే ఇక్కడ క్వాలిటీ చేపలు అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట అండి. చెత్త అయితే లేదు. నెంబర్ 1 చేపలు అయితే మనకి ఈ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా సముద్ర చేపలు అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట. చెరువు చేపలు అయితే బాగా తక్కువ. మనోళ్ళు ఎప్పుడు చూసారో పండుగప్ప, నెంబర్ 1 పండుగప్ప, అది వచ్చి అయితే మనోడు 500 రూపాయలు అయితే చెప్పడం జరిగిందండి. మనతో మాట్లాడే టైం అయితే లేదు వాళ్ళకి. దానికోసం నేను అక్కడ వాళ్ళు చెప్పిన వాయిస్ని నేను మీకు చెప్తున్నాను. మనం బేరమాడే సమయంలో ఒక చేప ఏమన్నా కూడా వేస్తారనమాట అండి. మనం అడిగేదాన్ని బట్టి మనం కొంచెం రేటు ఎక్కువగా అడిగేమనిపిస్తే వాళ్ళకి ఇంకో చేప అయితే కలిపి పంపుతారు. ఆ పెద్ద ఆవిడ చూసారా, సుమారు ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ కూడా తెచ్చి చాలా కష్టపడి అయితే అమ్ముతుంది. వీళ్ళంతా కూడా యూత్ అనమాట అండి. వీళ్ళంతా ఈ కాస్ట్లీ చేపలు అయితే అమ్ముతున్నారు. ఎక్కువగా గుడ్డెకరేలు, పండుగప్పలు, ఈ సావిడి ఏమంటారు, సావిడి అంటే రిబ్బన్ చేప అంటారు. పెద్దగా ఉంటాయి చేపలు, అవి పీతలు మొత్తం అన్ని కూడా అయితే అమ్ముతున్నారు అనమాట అండి.
రే అంత ఎదురా ఇట్లా ఇదెట్టు ఎవరెట్టు ఇవి పోయింగడు మందుల మందుపిల్ల రా చిన్న మందుపిల్ల ఎవరై పీతలను అయితే అడిగారండి. ఈ భవన్ అయితే ఈ గుదిలేపి పీతలు చూపించాడు. 6 పీతలు అయితే ఉన్నాయి. మనోడు వచ్చి 700 అయితే చెప్పాడు. ఈ భవని నాకైతే కొంచెం టూ మచ్ కాస్ట్ అనిపించింది. పీతలు అయితే నెంబర్ 1 కొంచెం అయితే ఇక్కడ ఈ మార్కెట్ అయితే కొంచెం కాస్ట్లీ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. చూసేవారంతా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు ఉంటుందండి ఇది పెద్ద మార్కెట్, ఆదివారం ఎక్కువ ఉంటుందా?